అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ విభజన చట్టము ప్రకారం మీ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. కనుక మా దళిత సభ్యులందరూ ఈ రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాన్ని వ్యతిరేకిస్తూ విభజన చేయడము సరైన పద్ధతి కాదని సుప్రీంకోర్టు వారిని మరియు ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తున్నాము. 21వ తారీఖున దళిత సంఘాలన్నీ భారత్ బంద్కు పిలుపునిచ్చినాయి. కనుక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు భారత్ బంద్కు అందరూ సహకరించవలసిన కోరడమైనది. ఈ దేశంలో, భారతదేశంలో 276 జిల్లాలో మాల సామాజిక వర్గం ఉంది. అలాగే పాలకులు కానీ ఈరోజు ప్రతిదానికి కూడాను మాకు దళితులు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగిపోతే అదే క్రిమినల్ అనేది ఉద్యోగస్తునికి ఏదైనా పెడితే చిన్న ఉద్యోగం చేసినా కూడాను ఆ కుటుంబాన్ని అన్ని రంగాలకు కూడా రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన బిచ్చ ఈరోజు మనకి లేకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు పాలకులు. అందుకోసం మీరందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వర్గీకరణ ఎందుకు పెడుతున్నారంటే రాజకీయ లబ్ధి కోసమే తప్ప ఇదైతే ఎలాంటిది కూడా వర్గీకరణ మాత్రం కాదు. ఇన్ని దినాలు లేని వర్గీకరణ ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది వర్గీకరణ? అది కూడా ఈ యొక్క ప్రభుత్వంలోనే వర్గీకరణ అంటే ఎక్కువ ఇష్టం చేసేదానికి. ఇంతకుముందు కూడా 2004లో అదే వర్గీకరణ చేసి 4 సంవత్సరాలు మన మాలజాతికి అన్ని విధాల ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. అది ఎస్సీలు అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు, మేమంతా అటువంటి ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఉద్యమం చేస్తున్నాం. కానీ మాకు వర్గీకరణ అనేది అవసరం లేదు. మాకు ఎలాంటి ఉద్యోగాలకు కూడా మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారంగా ఎవరికన్నా ఇస్తున్నారా? ఎవరికి ఇవ్వడం లేదు. పై జాతి వారే ఆ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు. కానీ మనకున్నటువంటి 15% రిజర్వేషన్ ఎక్కడైనా కానీ జరిగిందంటే ఈ రోజు నేను నేల ముక్కుకు రాసి కలిసింటే క్షమాపణ చెప్తాను. ఆ విషయంలో కనీసం మన యొక్క రిజర్వేషన్ ప్రకారంగా కూడా మన వాటా ప్రకారంగా మనకి ఇస్తే ఎస్సీలకి అందరికీ మాదిగా అన్నగారు కావచ్చు, మాలవారికి కావచ్చు, అదేవిధంగా ఇస్తే అందరం లబ్ధి పొందుతాము. ఆ లబ్ధి పొందడమే కాకుండా మనం సంసారాలతో అందరం అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంతోనే పై కులస్తులు ఉద్దేశపూర్వకంగా మనకి వర్గీకరణ అనేది తెచ్చి పెడుతున్నారు. కాబట్టి పోయే భారత్ బంద్కి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఇది సుప్రీంకోర్టు నిర్ణయం కాదు, మోడీ నిర్ణయం. దీనికి అనుగుణంగా దేశవ్యాప్తంగా మాలలో పెద్ద ఉద్యమం చేస్తున్నారు. 21న భారత్ బంద్కు పిలుపునిచ్చి 2 జిల్లాలో, అంబేద్కర్ జిల్లాలో భారీగా తరలి వస్తున్నారు. మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఆ నిర్ణయం కూడా తీసుకోవడం వాళ్ళు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో అపాయింట్మెంట్ పెట్టి దాన్ని చేయాలి. కానీ ఏదో 7 మంది జస్టిస్ని పెట్టి ఏదో రాజకీయ ప్రెజర్ వల్ల, ప్రధానమంత్రి ప్రెజర్ వల్లనే ఇది జరిగిందని చెప్పి బాగా సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇది మీకంత మాలమాదిల మీద అంత ప్రేమ ఉంటే మీకు మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లో శాతాన్ని పెంచాలి. కానీ 15 ఉండదు, 20 పెంచండి. 20 పెంచితే చాలు కదా, అందరికీ అడ్జస్ట్ అవుతాయి కదా. వీళ్ళని రంపులు పెట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి రంపులు పెట్టి ఇటువంటి చూసి ఓటు బ్యాంకుతో ఓటు వేయించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు మన వాళ్ళందరినీ చీల్చి ఈ విధంగా చేస్తున్నారు. అయితే ఇది మేము మాత్రం భారతదేశం అంతా ఉన్నటువంటి మాలలందరూ కూడా ఖండిస్తున్నాము. మా 21వ తేదీన భారత బంద్ అవుతుంది. మొత్తం భారత బంద్ను సస్యశ్యామలంగా చేస్తాము. అందరూ పాల్గొనవాలని కోరుతున్నాము. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.